అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు ప్రతిరోజు 7:45, 8 ఆ టైంలో రిలీజ్ చేస్తున్నాం మనం వీడియో. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా చూడండి, చివరి వరకు చూడండి, లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్. ఇక మనం ఈ వీడియోలో ప్రతిరోజు మనం ఒక చిన్న బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నాం, చిన్నవి. అయితే ఇవాళ నుంచి ఇంకా అది ఆపేస్తాను. ఎందుకంటే దాని నుంచి నాకు పాజిటివ్ కంటే నెగిటివ్స్ ఎక్కువ వస్తున్నాయి. పాజిటివ్ ఇంపాక్ట్ కంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. 2 కారణాలు, ప్రధానమైన కారణాలు. ఒకటోది, నాకు అది అంటే దయచేసి స్కిప్ చేయొద్దు, వ్యాలిడ్ రీజన్స్ చెప్తాను, వినండి. స్కిప్ చేయొద్దు ఎవరు కూడా. అంటే ఒక 2-3 నిమిషాలు ఫార్వర్డ్ చేసి మెయిన్ న్యూస్ నుంచి చూస్తున్నారు అందరూ, ఇవన్నీ పట్టించుకోవట్లా. అది ఒకటో రీజన్. రెండోది ఏంటంటే, నాకు ఒక 168 మంది ఇప్పుడు లైన్లో ఉన్నారు. 168 మంది చిన్న బిజినెస్లు మమ్మల్ని ప్రమోట్ చేయండి అని. నేను రోజుకు ఒకటే చెప్పగలను, లేదా 2 చెప్పగలను. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎప్పుడు చెప్తా? సో మిగిలిన వాళ్ళందరూ కూడా అలుగుతున్నారు. నీకు బిల్డప్ ఎక్కువ, నీకు పొగరు పెరిగింది, నువ్వు రెస్పాండ్ అవ్వడం లేదు, నువ్వు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, అంతా కూడా ఉత్తుదేనా అని రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నేను చేసేది ఫ్రీ ప్రమోషనే, కానీ దాన్ని పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ వస్తుంది. మరోవైపు కొంతమంది సబ్స్క్రైబర్స్ మా అటెన్షన్ మిస్ అవుతుంది, మీరు పొద్దున్నే ఇదంతా చెప్తున్నారు, ఇబ్బందికరంగా ఉందని కొంతమంది అంటున్నారు. అందుకని రేపటి నుంచి ఈ ఫ్రీ ప్రమోషన్స్ అనేవి ఉండవు. నేను మంచి కాజ్ కోసమే స్టార్ట్ చేశాను, కానీ దానికి నెగిటివ్ ఎక్కువ వస్తుంది. ఈరోజు ఒక్క విజయవాడలో ఇంట్లో ఒక మహిళ వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ తయారు చేసి అమ్ముతారు. విజయవాడలో ఆ సరౌండింగ్స్లో ఎవరైనా కావాలంటే ఆమెను సంప్రదించండి. ఆమె పేరు లక్ష్మీ పూర్ణిమ. ఇంట్లోనే తయారు చేస్తారు, హోమ్లీగా ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది. దగ్గరలో ఎవరైనా కావాలంటే కొనుక్కోండి. 9701738943 నెంబర్కి సంప్రదించి ఒకసారి విజయవాడలో ఆ దగ్గరలో ఎవరైనా సరే. సో ఇంక రేపటి నుంచి ప్రమోషన్స్ ఉండవండి. సారీ, పెండింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 2 చేతులు ఎత్తి సారీ చెప్తున్నా. ఇంకా ఫ్రీ ప్రమోషన్స్ అనేవి చెయ్యము. ఎందుకంటే పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ వస్తుంది, వ్యూవర్స్ అటెన్షన్ మిస్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇక కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాను. ఈరోజు రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం. నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించి జనవరి 26వ తేదీన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువచ్చారన్నమాట. కాబట్టి 75వ వసంతోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు ఈనాడులో రాశారు, ఆంధ్రజ్యోతిలో రాశారు, సాక్షిలో రాశారు. సో మేబీ రాజ్యాంగం అంటే అదో పెద్ద ఏంటి, దాన్ని ఒక బ్రహ్మ పదార్థంగా చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ కానీ, రాజ్యాంగ సవరణలకు సంబంధించిన అంశం కానీ, అసలు మనం స్వేచ్ఛగా జీవించగలగడానికి, నేను స్వేచ్ఛగా ఇలా చెప్పగలగడానికి, మీరు స్వేచ్ఛగా ఇలా వినడానికి, దీని అంతటికీ కారణం మనం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామంటే దానికి రాజ్యాంగమే కారణం. రాజ్యాంగంలో నాడు ఆ పెద్దలు రాసిన ఈ పుస్తకమే కారణం. ఇదే మనం బతకడానికి, మనం స్వేచ్ఛగా జీవించడానికి కారణం. సో దాన్ని ఈరోజు ఆమోదించారు పార్లమెంట్లో 75 ఏళ్ల కిందట. జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. సో అందుకు ప్రత్యేకమైన కథనాలు. జాతిగా నిలిపి దేశంగా కలిపి. రాజ్యాంగం అంటే తెలియని వారు బోలెడంతమంది, తెలిసినా అందులో ఏముందో తెలియని వారు ఎంతోమంది. తెలిసినా తెలియకపోయినా, అర్థమైనా అర్థం కాకున్నా, ఎలాంటి వివక్ష లేకుండా కంటికి రెప్పలా కన్న తల్లిలా దేశంలోని ప్రజలందరినీ కాపాడుతోంది. కనిపించిన సింహంలా, ఆపన్నుల పాలిట జీవరేఖలా 75 ఏళ్లుగా స్వేచ్ఛ స్వాతంత్రాలకు అనుక్షణం ఊపిరిలూదుతోంది మన రాజ్యాంగం అని రాజ్యాంగానికి సంబంధించిన కథనాలు. అసలు రాజ్యాంగాన్ని ఏ దేశాల్లో పరిశీలించి రాశారో, కమిటీలో ఎవరెవరు ఉన్నారో, దీన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏమిటి, దీనివల్ల మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాము, ఇవన్నీ కూడా లోపల పేజీల్లో రాసుకొచ్చారనమాట. మంచి ఆర్టికల్స్ ఉన్నాయి. వీలైతే ఈ పేపర్ ఓపెన్ చేసుకొని చదవండి. ఇక ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది నిన్న. అదేంటంటే, రాజ్యాంగంలో సామ్యవాదం అండ్ లౌకికవాదం అనే పదాలు అభ్యంతరకరం అని గతంలో దాఖలైన పిటిషన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. భారత రాజ్యాంగానికి 1976లో సవరణలు చేసే సమయంలో దానిలో పార్లమెంటుకు రాజ్యాంగ ప్రవేశకను సవరించే అధికారం ఉందంటూ అధికరణం 368ను ప్రస్తావించింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా
అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక సామ్యవాద సమగ్రత పదాలను చేర్చింది. వీటిలో లౌకిక సామ్యవాద పదాలపై అభ్యంతరం తెలుపుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్, బలరాం సింగ్ విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ఈ నెల 22న రిజర్వ్లో ఉంచిన తీర్పును సోమవారం వెలువరించింది. ఈ రిట్ పిటిషన్లపై విద్యాపరమైన సమాలోచనలు కానీ న్యాయ విచారణ కానీ అవసరం లేదు. పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణ అధికారం రాజ్యాంగ ప్రవేశికకు వర్తిస్తుంది. సవరణలకు సంబంధించి రాజ్యాంగంలో అస్పష్టత ఏమీ లేదు. 1976లో రాజ్యాంగ సవరణ చేసే సందర్భంలో ప్రవేశిక అంటే ఇంట్రోలో కొన్ని పదాలు చేర్చారు. లౌకికవాదము, సామ్యవాదము అనే పదాలు. సో ఆ పదాలు చేర్చకూడదు, అవి అభ్యంతరకరము, అంటే సెక్యులర్ అని అంటారు కదా. సో ఆ పదాలు అభ్యంతరకరము అని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైతే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను తోసిపుచ్చిందన్నమాట. పార్లమెంటుకు హక్కు ఉంది, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయొచ్చు, అలాగే రాజ్యాంగ ప్రవేశికను కూడా సవరణ చేయొచ్చు అనే తీర్పునిచ్చిందన్నమాట. పార్లమెంటుకు ఉన్న రాజ్యాంగ సవరణ అధికారం రాజ్యాంగ ప్రవేశికకు వర్తిస్తుంది. అధికరణం 368 ద్వారా ప్రభుత్వానికి సంక్రమించిన ఈ సవరణ అధికారానికి రాజ్యాంగం ఆమోదం పొందిన నాటి తేదీ అవరోధం కాబోదు అని జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు తమ తీర్పులో పేర్కొన్నారు. చాలా కీలకమన్నమాట. సో ఇది పక్కన పెట్టేస్తే అమరావతికి కొత్త ఊపు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఆల్రెడీ ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రుణం ఇస్తానని చెప్పింది కదా, కేంద్రం గ్యారంటీతో. సో దాన్ని తిరిగి చెల్లించేది కేంద్రమే అని దాదాపుగా చెప్తున్నారు. 90% కేంద్రమే తిరిగి చెల్లిస్తుంది అని. సో ఇక మరో 16,000 కోట్ల రుణం ఇవ్వడానికి హడ్కో అండ్ జర్మనీ బ్యాంక్ KfW ముందుకు వచ్చాయంట. రాజధాని అమరావతి నిర్మాణానికి ఇంకో 16,000 కోట్ల రుణం ఇవ్వడానికి హడ్కో అండ్ KfW ఈ రెండు ముందుకు వచ్చాయి. అలాగే నార్మన్ ఫాస్టర్ అని మనం అందరం వినే ఉంటాం. గతంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధానిలో ఈ ఐకానిక్ భవనాలు అంటే అసెంబ్లీ అండ్ హైకోర్టు, సచివాలయం, ఈ పెద్ద పెద్ద భవనాల నిర్మాణానికి ఒక డిజైన్, కొన్ని ఆకృతులు తయారు చేశారు. అవి తయారు చేసింది నార్మన్ ఫాస్టర్ అనే సంస్థ. సో ఆ ఆర్కిటెక్ట్ సంస్థను మళ్ళీ తీసుకొచ్చి ఈ భవనాల ఆకృతులు తయారీ, ఆర్కిటెక్చర్కి సంబంధించిన మొత్తం వాళ్ళకే అప్పచెప్పారు ఆ బాధ్యతలన్నీ కూడా. రాజధానిలో భూమి లేని పేదలకు ఇచ్చే పింఛను 6 అంచెల తనిఖీ రద్దు. జగన్ ప్రభుత్వం పింఛను ఎగ్గొట్టిన 4,000 మందికి పునరుద్ధరణ. CRDA అథారిటీ వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. అమరావతికి కొత్త ఊపు వస్తోంది. రాజధాని నిర్మాణానికి త్వరలోనే మరో 16,000 కోట్ల రుణం రాబోతోంది. హడ్కో, జర్మనీకి చెందిన KfW డెవలప్మెంట్ బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడి ఈ రుణం ఇవ్వనున్నాయి. ఇందులో హడ్కో 11,000 కోట్లు, KfW బ్యాంకు 5,000 కోట్లు రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. వాటితో సంప్రదింపుల ప్రక్రియ మరో 15 నుంచి 20 రోజుల్లోనే కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. మంచిదేగా, గుడ్ న్యూసేగా. ఇలాంటి న్యూస్లు వింటే కొంచెం ఆశ చిగురిస్తుంది, బాగుంటుంది. ఆశావక దృక్పథంతో రోజు స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. గతంలో అర్ధరాత్రి వేళ ఆడిని అరెస్ట్ చేశాడు, అర్ధరాత్రి వేళ ఈళ్ళు గోడ పగలగొట్టారనే వార్తలే వచ్చేవి. ఇదే కదా మనకు కావాల్సింది. రాష్ట్రానికి తుఫాను ముప్పు లేనట్టే. వాయుగుండంగా బలపడిన అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక వైపు పయనం. రాష్ట్రానికి తుఫాను ముప్పు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ గారి విశాఖ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. ఈ నెల 29వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం రావాల్సి ఉంది. అనకాపల్లిలో గ్రీన్ హైడ్రో ప్రాజెక్టుతో పాటు రైల్వే జోన్ ఇవన్నీ కూడా ప్రారంభించాల్సి ఉంది. కానీ ఆ పర్యటన వాయిదా వేసుకున్నారన్నమాట. మీ 100 కోట్లు వద్దు, అదానికి తెలంగాణ సర్కారు లేక. భారాస ప్రభుత్వ హయాంలో అదానీ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు చాలానే ఉన్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ సర్కారే అదానీ సంస్థలకు పలు జాతీయ రహదారులు, డేటా సెంటర్ల కాంట్రాక్టులు ఇచ్చిందని, భూములు కేటాయించిందని పేర్కొన్నారు. అదానీ విమానంలో ఆడంబరంగా ప్రయాణాలు చేసింది వాళ్ళేనని, అదానీతో అంటకాగి ఆయన దగ్గర కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. సో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఉదారంగా ఇస్తామన్న 100 కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదు అని నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందన్నమాట. సో
అక్కడ స్కిల్ యూనివర్సిటీ కోసం అదానీ గ్రూప్ ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. మంచి నిర్ణయమే కదా. తప్పులకు బాధ్యులు ఇంకా పోలవరంలోనేనా? గైడ్ బండ్ కుంగితే కేంద్ర అధికారులపై చర్యలు. రాష్ట్ర యంత్రాంగంపై ఏది ఆ దృష్టి? సమర్థ అధికార బృందం అవసరమని విదేశీ నిపుణుల నివేదిక. నిర్మాణ పనులు స్వతంత్ర పర్యవేక్షణ బాధ్యత కీలకమని సూచన. అందుకు తగ్గ నిర్ణయాలే ప్రధానం. సంక్లిష్టమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మరింత సన్నద్ధత అవసరం. సమర్థులైన అధికార బృందం కీలకం. సరైన అధికారులు ఎవరు, ఏ బాధ్యతతో ఏ విధులు నిర్వర్తించాలో నిర్దేశించి వారు పూర్తి స్థాయిలో పోలవరంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలి. యాక్చువల్లీ పోలవరం నిర్మాణంలో అక్కడ ఉండే నిపుణులు, ఇంజనీరింగ్ నిపుణులు కానీ అధికారులు కానీ బాధ్యతతో పనిచేసి పూర్తి సమర్థవంతులుగా ఉండాలి. కానీ గత కొన్నేళ్లుగా అక్కడ పొలిటికల్ సిఫార్సులతోనో పొలిటికల్ రెఫరెన్సులతోనో తమ కులమోడనో తమకు కావాల్సిన వాడనో పనికిమాలిన వాళ్ళని కొంతమందిని పెట్టారు. వాళ్ళ వలన ఆ ప్రాజెక్టు వెనకడుగు వేస్తోంది. అందుకని వాళ్ళందరినీ మార్చేయండి, వీళ్ళు సమర్థులు కాదు, కొంతమందిని తీసి ఏరి పక్కన పెట్టేయండి అని చెప్పి విదేశీ నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. సైబీరియా నుంచి గుంటూరు విదేశీ పక్షులతో సందడిగా ఉప్పలపాడు కేంద్రం. సో గుంటూరు జిల్లాలో ఉప్పలపాడులో విదేశీ పక్షులు వస్తుంటాయి. మన రాష్ట్రంలో చాలా చోట్ల విదేశీ పక్షులు ఈ కాలంలోనే వస్తాయనుకుంటా కదా. ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ ఒకటి, తర్వాత కొల్లేరు. మీరు కైకులూరు వెళ్ళి అక్కడ ఆటపాక నుంచి కొల్లేరులో కాస్త ఒక 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ కూడా ఈ విదేశీ పక్షులు వస్తూ ఉంటాయి. అలాగే టెక్కలి దగ్గర తేలినేలాపురం మనం చిన్నప్పుడు చదువుకున్నాం, అక్కడ కూడా విదేశీ పక్షులు వస్తూ ఉంటాయి. అలాగే నెల్లూరులో కూడా. సరే, తర్వాత రఘురామకృష్ణరాజుకు చిత్రహింసల కేసులో విశ్రాంత ఐపీఎస్ విజయ్ పాల్కు ఎదురు దెబ్బ. ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు. క్వాష్ పిటిషన్ కొట్టేసింది, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. అతను ఇన్నాళ్ళు బుర్రతిరుగుడు సమాధానాలు చెప్పాడు. పోలీసులు అరెస్ట్ చేయలేదులే, పోలీసుల విచారణలో నువ్వెవరు నన్ను విచారించడానికి, నీది నాది ఒకటే హోదా అని చెప్పి సమాధానం చెప్పాడు. ఇంకొక ఆయన ఎస్పీ స్థాయి అధికారికి దర్యాప్తు అధికారిగా వేస్తే నాకేం తెలియదు, నాకు గుర్తులేదని సమాధానం చెప్పాడు. అతను ఆ విజయపాల్ అనే వ్యక్తి అప్పట్లో రఘురామకృష్ణరాజు గారిని చిత్రహింసలకు గురి చేసిన దానిలో అతనే కీలకం, అతనే అప్పట్లో దర్యాప్తు అధికారి. సో అతనేమో పోలీసు విచారణకు సహకరించట్లా, ఎలాగోలా తప్పించుకోవచ్చని చూస్తున్నాడు. కానీ అతనికి కోర్టులు ముక్తాడు వేశాయన్నమాట. నువ్వు విచారణకు సహకరించాల్సిందే, ముందస్తు బెయిల్ ఇవ్వరు, ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం లేదు. అతను కేసు కొట్టేమని క్వాష్ పిటిషన్ వేస్తే కోర్టులు ఆ పిటిషన్ను కొట్టేశాయి. కాబట్టి అతను అన్నీ ఇంకా చెప్పేస్తే బెటర్, అప్రూవర్గా మారి చెప్పేస్తే బెటర్. లేకపోతే పోలీసులు ఇంకా అరెస్ట్ చేస్తారు, ఇంకా తదుపరి అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇందులో పెద్ద పెద్ద తలకాయలు ఎవరెవరు ఉన్నారో, ఎవరు కొట్టమన్నారో, అసలు రఘురామకృష్ణరాజు గారిని కొట్టమని చెప్పింది ఎవరు, వీడియో కాల్లో చూసింది ఎవరు, చేసింది ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఇవన్నీ నిజాలు బయటకు వచ్చేస్తాయన్నమాట. త్వరలో పెద్ద చేపలు బయటకు వస్తాయి. రఘురామకృష్ణరాజు తనను చిత్రహింసలు పెట్టిన వారు ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తలిచిందని శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఈ కేసు విచారణ ఇప్పటి నుంచి వేగం పుంజుకుంటుందని, త్వరలో దీని వెనుకున్న పెద్ద పెద్ద చేపలు తెరపైకి వస్తాయన్న ఆశ ఉందన్నారు. ఇది చెప్పుకొచ్చారు. తర్వాత జగన్పై సిబిఐ విచారణ చేయించాలి, అదానీ ఇచ్చిన ముడుపుల సంగతి తేల్చాలి, అర్ధరాత్రి అనుమతులపైన దర్యాప్తు చేయాలి. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ. అదంతా అవదమ్మా. సిబిఐ విచారణ చేస్తే అదానీ ఇరుక్కుపోతారు, అదానీ ఇరుక్కుపోతే బీజేపీ ఇరుక్కుపోద్ది, బీజేపీ ఇరుక్కుపోతే టీడీపీకి కష్టాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ అవ్వవు. కానీ అయ్యేవేమైనా ఉంటే మీరు లేఖలు రాయండి. నెయ్యి సరఫరా ఎక్కడి నుంచి? సిట్ చేతిలో కీలక దస్త్రాలు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన విషయమై సిబిఐ నేతృత్వంలో సిట్ బృందం క్షేత్రస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసింది. నిన్న వాళ్ళు ఏఆర్ డైరీతో సహా తిరుమలకు వచ్చిన నెయ్యి, అప్పట్లో ఏమైనా నెయ్యి, అప్పుడు నెయ్యి ఎక్కడ ఉంటుందండి, అప్పుడు ఎప్పుడో వచ్చింది. ఆ నెయ్యి ఏమైనా వీళ్ళకి దొరుకుద్దా? దొరకదు కదా. ఈ దర్యాప్తులో ఏం తేలదు. ఏమైనా తేలుతుంది అనుకుంటున్నారేమో తిరుమల లడ్డు విషయంలో, ఏమీ తేలదు. జూలై నాటికే వెళ్ళిపోయింది ఆ నెయ్యి. ఆ నెయ్యి ఇప్పటికీ స్టోర్ చేస్తే పాడైపోద్ది. స్టోర్ చేశారు కాబట్టి పాడైపోద్ది. కాబట్టి దాన్ని అప్పుడే బాగలేదు అని నిర్ధారించలేరు.
ఉదయాస్తమానంలో ప్రతి సేవకు భక్తులను మార్చడం కుదరదు. తిథిది ధర్మకర్తల మండలి నిర్ణయం. శ్రీవారి ఉదయాస్తమాన సేవ టికెట్ పొందిన వారికి ప్రతి సేవకు భక్తులను మార్పు చేసుకునే అవకాశం లేదని తాజాగా సమావేశం తిథి ధర్మకర్తల మండలి నిర్ణయించిందంట. తర్వాత ఇక్కడికి వెళ్దాం. నిన్న టెస్ట్ మ్యాచ్ గెలిచారు కదా, ఆస్ట్రేలియాను అంత భారీ తేడాతో ఓడించడం రికార్డు విజయం. నిజంగా టీంలో సీనియర్లు లేరు, రోహిత్ శర్మ లాంటి కీలక బ్యాట్స్మెన్ లేడు, శుభ్మన్ గిల్ లేడు అనుకున్న తరుణంలో ఈ యంగ్ టీం బాగానే అదరగొట్టారనమాట. కంగారులను కుమ్మేశారు. ఆసీస్ 238 ఆలౌట్, 295 తేడాతో విజయం. మరోవైపు ఐపీఎల్ మెగా ఆక్షన్ నిన్న కూడా జరిగింది. పేసర్ భువనేశ్వర్ కుమార్ సీనియర్ ఫాస్ట్ బౌలరు, అతనికి 10.75 కోట్లు కొనుక్కున్నారనమాట. భారత్ ఫాస్ట్ బౌలర్లకు డిమాండ్. ఒకప్పుడు భారత్లో స్పిన్ బౌలర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు, వాళ్ళకి డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారే. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కూడా పేస్ బౌలర్స్ ఎక్కువగా వస్తున్నారు, వాళ్ళకు కూడా డిమాండ్ వస్తుంది. అందులోకి అతను భువనేశ్వర్ కుమార్ సీనియర్. నేడు పార్లమెంట్లో రాజ్యాంగ ప్రత్యేక కార్యక్రమం ఆమోదం పొంది 75 ఏళ్ళు అయిన సందర్భంగా వేడుకలు. రాజ్యాంగంపై వెబ్సైట్, ఏడాది పొడవునా సంబరాలు. constitution75.com అని పెట్టారన్నమాట. మళ్ళీ ఎన్నికలు జరపాలి, ఈవీఎంలలో అవకతవకలు జరిగాయి, బ్యాలెట్ పేపర్లను వాడాలి. శివసేన ఉద్ధవ్ ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్. ఓడిపోయిన ప్రతి ఒక్కరు ఈవీఎంల మీద పడి ఆడవడం మన భారతదేశంలో అలవాటైపోయింది. కాబట్టి ఆ డిమాండ్ వస్తుందని ముందుగా ఊహించిందే. ఆల్రెడీ ఎంవీఏ నుంచి మహావికాస్ అఘాడీలో గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమంది మహాయుతిలో కూడా వెళ్ళిపోతున్నారన్నమాట. అలాగే అక్కడ గెలిచిన ఇండిపెండెంట్లు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అలాగే పార్లమెంటు నిన్న మొదలైంది, కానీ ఈ అదానీ స్కామ్ మీద విచారణ జరిపించాలి అనే డిమాండ్ కాంగ్రెస్ అండ్ ప్రతిపక్షాలు ఎక్కువగా లేవనెత్తడంతో ఎక్కువసేపు పార్లమెంట్ సమావేశాలు సాగలేదు. లోక్సభ సమావేశాలు, రాజ్యసభలు రెండూ వాయిదా పడ్డాయి. అలాగే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎవరు అనేది తేల్చుకోలేకపోతున్నారు. ఇటువంటి రాజ్యాంగం మీద ప్రత్యేకమైన కథనాలు 3 పేజీల్లో ఇచ్చారనమాట. వీలైతే ఈ పేపర్ ఓపెన్ చేసి ఓపుకుంటే చదవండి, లేదు నాకు స్పెషల్ వీడియో చెయ్యండి ఈ ఓవరాల్ మీద అంటే చేస్తాను. అంటే ఇది అదర్ సబ్జెక్ట్స్ నేను చేయడానికి నేను సిద్ధమే, కానీ చూడట్లేదు, ఎక్కువగా వ్యూస్ రావట్లేదని నేను కూడా ఆపేసాను. మొన్న రైతుల సమస్య మీద ఒకటి చేశా, పత్తి రైతుల సమస్య మీద పెద్దగా చూడాల. రెగ్యులర్గా నా వీడియోస్కి 40-50 వేలు వ్యూస్ వస్తే పత్తి రైతుల సమస్య మీద చేస్తే 6,000 వ్యూస్ వచ్చాయి. అందుకే అదర్ ఇంపార్టెంట్ చేస్తున్నా చూడట్లేదు. చూస్తానంటే ఇంట్రెస్ట్ ఉంటే చేయమని కామెంట్ చేస్తే చేస్తాను. తర్వాత పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, సదుపాయాలు కల్పన ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి, పలువురు మంత్రులతో సమావేశం. సో నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పర్యాటక శాఖ అండ్ ఇతర కొన్ని శాఖల మీద సమీక్షించారనమాట. పర్యాటక, రోడ్ల భవనాల శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. సోషల్ మీడియా సైకోలపై పీడీ కొరడ, అసభ్య పోస్టులతో పెట్టరేగితే కటకటాలి, అరెస్ట్ అయితే ఏడాది దాకా బెయిల్ ఉండదు. సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. ఇప్పటికే పోలీసుల చేతిలో ఉన్మాదుల జాబితా. సో సోషల్ మీడియాలో బూతులు పోస్ట్ చేస్తే ఆ బూతులు స్క్రీన్ షాట్ తీసుకొని పోలీసులకు ఇస్తే, కేసు పెడితే ఏడాది పాటు బెయిల్ ఉండదు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల మీద కేసు నమోదు చేస్తారు, పీడీ యాక్ట్ తెరుస్తారు. కాబట్టి మీరు ఎవరి దగ్గరైనా కొంతమంది ఏదైనా ఛానల్స్లో కామెంట్ చేసినప్పుడు కానీ, ఏదైనా పేజీల్లో పోస్ట్ చేసినప్పుడు కానీ విజ్ఞత, సంయమనం, ఓపిక, సహనం, మెచ్యూరిటీ ఇవన్నీ మెయిన్. నచ్చకపోతే చూడడం మానేయచ్చు, అంతే తప్ప బూతులు తిట్టకూడదు. అదానీ కేసులో జగన్ తప్పించుకోలేరు. ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు. జగన్ తప్పించుకోలేరు అంటారేంటి? అదానీయే తప్పిస్తాడు జగన్ని. ఇప్పుడు డబ్బులు తీసుకున్నోడిదే తప్పు కాదు, ఇచ్చినోడిది కూడా తప్పు. సో ఇప్పుడు జగన్ని ఇరికించాలన్నా అందులో అదానీ దొరికిపోతాడు కాబట్టి అతని జోలికి వెళ్ళరు ఎవరు. రోడ్ల మరమ్మతుల్లో నిర్లక్ష్యాన్ని సహించం, నాణ్యత లేకపోతే బ్లాక్ లిస్టులో గుత్తేదారులు, సంక్రాంతికి గుంతలు లేని రహదారులు సిద్ధం కావాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం.
సరదాగా మనం ఒక చిన్న పని చేద్దామా? రోడ్లు గుంతలు పూడ్చాలని చెప్పి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. మీ ఏరియాలో గుంతలు ఉన్న రోడ్లు నాకు వాట్సాప్ చేయగలరా? మీ ఏరియాలో ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో చూసి ఆ రోడ్లు ఫోటోలు తీసి నాకు వాట్సాప్ పెట్టండి. రేపు కానీ ఎల్లుండి కానీ మన ఛానల్లో చూపిద్దాం. 7207071231 ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించండి. మన టీం వాళ్ళు చూస్తారు. మీకు ఎక్కడైనా గుంతలు ఉన్న రోడ్లు ఉంటే ఆ గుంతలు కనిపించేలాగా 2-3 యాంగిల్స్లో ఫోటోలు తీసి ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించండి. మనం ఒక స్పెషల్ స్టోరీ చేద్దాం. ఎక్కడెక్కడ ఎటువంటి రోడ్లు ఉన్నాయని, కీలకమైన రహదారులు ఎక్కడైనా సరే గుంతల రోడ్లు ఉంటే పంపించండి. మనం ఈ ప్రభుత్వానికి కనిపించేలాగా పెడదాం, ఒక స్టోరీ చేద్దాం. తర్వాత బాలినేని మీరు ఇతర పార్టీ నేతలతో రష్యా వెళ్ళలేదా? వీళ్ళిద్దరు దెబ్బలాడుకొని సీక్రెట్లు చెప్పేసుకుంటున్నారు. బాలినేని గారు రష్యా వెళ్ళడం సహజమే, వెళ్తుంటారు. రష్యా వెళ్ళకపోయినా శ్రీలంక వెళ్తుంటారు, నేపాల్ వెళ్తుంటారు, హైదరాబాద్లోనే ఆడుతుంటారు. అది కామన్, ఆయనకున్న అలవాటు అది. చెవిరెడ్డి గారు అమెరికా వెళ్ళిన సీక్రెట్ ఏంటో మరి ఎవరికి తెలియదు, అది బయట పెడతానని బాలినేని గారు అన్నారు. వాళ్ళిద్దరూ కూడా నిన్న గట్టిగానే కెలుక్కున్నారనమాట. అది మనం వీడియో చేసాం, చూడొచ్చు. సరే, ఈనాడు పక్కన పెట్టి సాక్షికి వెళ్తున్నా, ఎందుకంటే ఈనాడుకే చాలా టైం పట్టేసింది. అట్టుడికిన రాష్ట్రం, సాక్షిలో బ్యానర్ వార్త, బ్యానర్ హెడ్డింగు అది. అట్టుడికిన రాష్ట్రం, ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విధుల్లోకి తీసుకొని 10,000 జీతం ఇవ్వాలని వాలంటీర్ల డిమాండ్, ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని 108 ఉద్యోగుల ధర్నా, సీఎం ఇంటి వద్ద గిరిజన అవుట్సోర్సింగ్ టీచర్ల ఆందోళన, పిడికిలు బిగించిన ఆశా కార్యకర్తలు ఆకలి కేకలతో ఆయాల నిరసన, వెల్లువెత్తిన వివిధ వర్గాల ప్రజల ఆందోళనలు అని రాశారు. దీనిలో నాణ్యానికి రెండో కోణం కూడా మనం చూడొచ్చు. ఇది కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతోంది కదా. 6 నెలల్లోనే ఇన్ని వర్గాలు సమస్యలు పడుతున్నాయి, సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే దానికి కారణం గత ప్రభుత్వం కూడా ఉంది కదా. జాగ్రత్తగా ఆలోచించండి. 6 నెలల్లోనే ఇన్ని వర్గాలు బాధిత వర్గాలుగా ఉండవు. ఒక ఏడాదో 2 ఏళ్ల తర్వాత వాళ్ళు బాధిత వర్గాలుగా ఉన్నారు, రోడ్డెక్కారు అంటే అర్థం చేసుకోవచ్చు. 6 నెలల్లోనే ఇన్ని వర్గాలు ఆందోళన చేసి రోడ్డెక్కారు అంటే గత ప్రభుత్వ పాపాలు, నేరాలు, తప్పులు కూడా ఉన్నట్టు. కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు రోడ్డెక్కే స్వేచ్ఛ లేదు. గత ప్రభుత్వంలో ఏ వర్గమైనా రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి వెళ్తామా లేదా అనే భయంతో ఉన్నారు. అందుకే ఎవరో రోడ్డు ఎక్కల. గత 5 ఏళ్ళు కూడా మన రాష్ట్రంలో రాజ్యాంగం అనేది అమలు అవ్వాల. ఏ వర్గము కూడా శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి కూడా గత ప్రభుత్వం ఒప్పుకోలే. వాళ్ళని ప్రశాంతంగా ఇంటికి వెళ్తారో లేదో అనే భయంతో ఎవరు రోడ్డు ఎక్కల. కానీ ఇప్పుడు జరుగుతోంది. అన్ని వర్గాలు రోడ్ల మీదకి వస్తున్నాయి. అఫ్కోర్స్ ఈ ప్రభుత్వం పార్టీలు మారితే మారచ్చు తప్ప ప్రభుత్వం అనేది ఎప్పుడూ ఒకటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎప్పుడూ ఒకటే. సీఎం కుర్చీలో ఉన్న వ్యక్తులు మారితే మారచ్చు, మంత్రివర్గం మారితే మారచ్చు. సో ప్రభుత్వ నిర్ణయాలు కొనసాగేలా ఉండాలి, ప్రభుత్వాలు ఇచ్చే హామీలు కొనసాగేలా ఉండాలి. కాబట్టి ఈ వర్గాలు డిమాండ్ల మీద గత ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ఈ ప్రభుత్వానికి అంతే బాధ్యత ఉంటుంది. సో వీలైతే వీటిని పరిష్కరించాలి. వీళ్ళని వాలంటీర్ల డిమాండ్లు అయితే మాత్రం నెరవేర్చే అవకాశం లేదు. ఈ ప్రభుత్వం మొన్న మంత్రి స్వామి గారు మాట్లాడిన మాటలు వింటే మనకు ఒకటి అర్థమవుతుంది. వాలంటీర్ల వ్యవస్థను ఇంకా తీసుకోరు. చంద్రబాబు గారు 10,000 ఇస్తామని హామీ ఇచ్చారు కదా అంటే అటువంటి చంద్రబాబు గారికి అలవాటే, అటువంటి రాజకీయ పార్టీల నాయకులకు అలవాటే. ఎన్నికలకు ముందేమో 10,000 ఇస్తామని హామీ ఇచ్చారు, 5,000 కాదు 10,000 ఇస్తాము, వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిపోయాక అసలు వాళ్ళు విధుల్లో ఉన్నట్టు జీవో లేదు, ప్రభుత్వ ఆదేశాలు లేవు, వాళ్ళు అసలు విధుల్లోనే లేరు, ఉంటే మేము కొనసాగించే వాళ్ళం అని చెప్పి తప్పించుకున్నారు. సో అంతకుమించి ఇంకేం కావాలి? సో వాలంటీర్లు ఈ 2,64,000 మంది మోసపోయినట్టే, అన్యాయానికి గురైనట్టే. దానిలో సగం పాత్ర వైసీపీది ఉంది, సగం పాత్ర టీడీపీది, కూటమిది కూడా ఉంది. కాబట్టి మీరు ఒక్కరినే నిందించక్కర్లేదు, ఇద్దరిని నిందించండి. ఇద్దరిది తప్పు ఉంది. వాళ్ళు చట్టం చేయలేదు, జీవో తేలేదు, కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేదు వీళ్ళు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చట్లేదు వీళ్ళు. సో వాలంటీర్లు ఈ 2,64,000 కుటుంబాలు ఆవేదనలో ఉండడానికి కారణం ఈ 2 ప్రభుత్వాలు, మన రాజకీయ వ్యవస్థ. ఓ కరపత్రం ఏడుపు కథ, సెకీతో ఒప్పందాన్ని 7 గంటల్లోనే ఆమోదించారంటూ ఈనాడు వక్రీకరణ. వాస్తవాలను దాచిపెట్టి విషం చిమ్మడమే అసలు లక్ష్యం. సెకీ లేక ఒప్పందానికి మధ్య దాదాపు 2.5 నెలల సుదీర్ఘ సమయం. కమిటీలో లోతైన
ఇది బాలినేని గారు చెప్పేశారు సీక్రెట్ ఏంటనేది. సెప్టెంబర్ 15వ తేదీన లెటర్ వస్తే తన దగ్గరికి అర్ధరాత్రి 1 గంటకి తను ఆమోదించమంటే నేను ఆమోదించను, ఈ టైంలో ఎందుకనని సంతకం పెట్టకపోతే ఆయన సంతకాన్ని డిజిటల్ సంతకాన్ని ఎవరో పెట్టేసి క్యాబినెట్లో పెట్టారంట, దాని మీద అనుమానాలు ఉన్నాయంట, ఆ సంతకం నేను పెట్టలేదు, దాని మీద అనుమానాలు నాకు ఇప్పటికీ ఉన్నాయని చెప్పి బాలినేని గారు చెప్పారు. సో ఆ శాఖ మంత్రికి తెలియకుండా దాన్ని ఆమోదించారంటే అర్థం ఏంటి? దానిలో తప్పు జరిగినట్టే కదా. సో అప్పటి విద్యుత్ శాఖ మంత్రి గారే చెప్తున్నారు కదా తప్పు జరిగింది, నాకు తెలియకుండా సంతకం పెట్టారని. ఇంక వీళ్ళు ఎన్ని రాస్తే ఏముంది? పైగా ఈనాడిని కరపత్రం అన్నారు. కరపత్రం అంటే ఏంటో అందరికీ తెలుసు. ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెడితే 4 పేజీలు 5 పేజీల్లో ప్రెస్ మీట్ని కవర్ చేసే వాళ్ళు కరపత్రం అంటారు. అబద్ధాలను పదే వేసే వాళ్ళని కరపత్రం అంటారు. ఈనాడు వాళ్ళు కరపత్రం కాదు, అనుకూల పత్రిక, టీడీపీకి అనుకూల పత్రిక. సాక్షి అనేది వైసీపీకి కరపత్రం. కరపత్రానికి అనుకూల పత్రికకు చాలా తేడా ఉంటుంది. ఈనాడు నిజంగా కరపత్రంగా మారితే కొన్ని దశాబ్దాల నుంచి నెంబర్ 1 పొజిషన్లో ఉండదు. సాక్షి వాళ్ళు పాపం ఫ్రీగా పేపర్లు వేసినా సరే నెంబర్ 1 పొజిషన్కి రాలా. ఫ్రీగా ఇచ్చేశారు, అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఫ్రీగా ఇచ్చేశారు, అన్నీ సరే నెంబర్ 1 పొజిషన్కి రాలా. టీ కొట్టు వాళ్ళకి, బడ్డీ కొట్టు వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు, అయినా నెంబర్ 1 పొజిషన్కి రాలా. వీళ్ళు సరే ఎందుకులే సాక్షి గురించి ఎక్కువ మాట్లాడుకున్నా మనకే సిగ్గేస్తుంది. వాళ్ళున్న రాష్ట్రం ఉన్నాయి, మనము ఉన్నాంగా. కౌన్ బనేగా మహాసీఎం, మహారాష్ట్రలో నరాలు తెగే సస్పెన్స్. ఫడ్నవీస్పై బీజేపీ, షిండేపై శానా పట్టు. హస్తినలో మహాయుతి నేతల మల్లగొల్లాలు. ఫడ్నవీసే సీఎం, డిప్యూటీ సీఎంలుగా షిండే అండ్ అజిత్ పవార్. ఇదేదో బాగుందండి అవి. సో మహారాష్ట్రలో ఈ ముగ్గురు మధ్య కుర్చీ తిరుగుతుందన్నమాట. బీజేపీ ఏమో ఫడ్నవీస్కి ఇవ్వాలని అనుకుంటోంది, కానీ షిండేకి ఇవ్వాలని శివసేన పట్టుపడుతోంది. ఏం జరుగుద్దో చూడాలి. తర్వాత పేస్ బౌలర్లో పట్టం చెప్పుకున్నాం. ప్రజలు తిరస్కరించిన పార్లమెంటుపై పెత్తనమా, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంటును నియంత్రించే యత్నం. ప్రతిపక్షాల తీరుపై ప్రధాని మోదీ విమర్శల దాడి. ఇటీవల ఎన్నికల ఫలితాలతో తమపై మరింత బాధ్యత పెరిగిందని వ్యాఖ్య. తొలి రోజే ఆరోపణల పర్వం. అదానీ అంశంపై చర్చకు విపక్షాల పట్టు. రేపటికి వాయిదా పడిన ఇరు సభలు. సో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలైన మొదటి రోజే అదానీ అంశం పార్లమెంటును కుదిపేసిందనమాట. విపక్ష ఎంపీలు అందరూ కూడా గొడవ చేశారు. అదానీ అంశం మీద చర్చ జరగాలి, దాని మీద జేపీసీ వేయాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి అని. కేంద్రం అందుకు ఒప్పుకోలే. దేశమంతటా నేటి నుంచి రాజ్యాంగ వజ్రోత్సవాలు, ఏడాది పాటు నిర్వహణ. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదం. ఆ చారిత్రాత్మక సందర్భానికి నేటితో 75 ఏళ్ళు. నేటి నుంచి రాజ్యాంగ ప్రాశస్త్యంపై పౌరులకు అవగాహన. నేడు పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేక భేటీ. మంచి నిర్ణయమే. రాజ్యాంగం గురించి చెప్పాలి. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి మేబీ ఆర్ట్స్ చదువుకున్న వాళ్ళకి కాస్త అవగాహన ఉంటుందేమో, కానీ ముఖ్యంగా ఈ మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ ఐటీ సైడ్ వెళ్తున్న వాళ్ళకి, అంటే అందరికీ అని కాదు, కొంతమందికి రాజ్యాంగం ఏంటి, దానిలో ఉన్న అధికారంలో ఏంటి, అసలు మనం ఇంత స్వేచ్ఛగా ఉండడానికి రాజ్యాంగానికి సంబంధం ఏంటి, రాజ్యాంగం రాసింది ఎవరు, రాయడానికి ఆ కమిటీ ఏంటి, వాళ్ళు ఏ ఏ దేశాలు పర్యటించారు, వాళ్ళు ఎన్ని రోజుల పాటు వర్కౌట్ చేశారు, ఇదంతా కూడా తెలియాలి. ప్లస్ రాజ్యాంగంలో ఉన్న కీలకమైన అధికారంలో కూడా తెలియాల్సిన అవసరం ఉందన్నమాట. సో దాని మీద ఈ ఏడాది అంతా కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తారంట. మంచి విషయమే. పీఠికను సవరించవచ్చు. రాజ్యాంగ పీఠికలో ఇందాక చెప్పుకున్నాగా సుప్రీంకోర్టు, అదే పీఠిక అంటే ప్రవేశిక మీన్స్ ఇంట్రో. కాల్పుల విరమణ ఒప్పందం. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు సమాచారం. సంభాల హింస, ఎంపీపై కేసు. యూపీలోని షాహీ జామా మసీద్ సర్వే నేపథ్యంలో జరిగిన హింసకు సంబంధించి సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియాఊర్పై కేసు నమోదైందట. రెండో రోజు మహార్యాలీ. వీడియో ఇప్పుడు వరకు లైక్ చేయని వాళ్ళు అందరూ లైక్ చేయండి. ఇప్పుడు వరకు ఎవరెవరు లైక్ చేయలేదో అందరూ కూడా లైక్ చేయండి దయచేసి. మీ ప్రతి లైకు కూడా మన ఛానల్కి ఇంపార్టెంటే. ప్రతి ఒక్కరు లైక్ చేసి చూడండి. తర్వాత ఆంధ్రజ్యోతిలో చూస్తే కడప ఎయిర్పోర్ట్లో కంట అప్పట్లో అభివృద్ధి పనుల కోసం 165 కోట్లు శాంక్షన్ చేస్తే పనులు చేయకుండానే బిల్లులు మింగేశారంటండి. అది 165 కోట్లు మాయం. కడప విమానాశ్రయం పేరుతో కొట్టేశారు. పిఏఓ స్థాయిలోనే ఆర్థిక అరాచకం. పనులు జరిగాయని తేలకుండానే బిల్లులు.
ప్రభుత్వ అనుమతులు లేకుండానే చెల్లింపులు. ముందుగా ఏపీఐఐసి బ్యాంకు ఖాతాకు, అక్కడ నుంచి ఎవరి జేబులోకి వెళ్ళాయి. పిఏఓ తీరుపై ఏజీ తీవ్ర అభ్యంతరం, బయట పెట్టకుండా దాచేసిన పిఏఓ. అది సంగతి. పే అండ్ అకౌంట్స్ కార్యాలయంలోనే ఎవరో ఒక పెద్ద తలకాయ ఉండి కడప ఏం లేదు, కడప అంటే ఎవరు అడ్డానో తెలుసు కదా, అందులో ఆ ఎయిర్పోర్ట్ ఆధునికీకరణ పనులు కాంట్రాక్ట్ ఎవరికో మన అనుకునేవాడికి వచ్చింది. గత ప్రభుత్వ పెద్దల అనుచరులకు ఎవరికో వచ్చింది. వాళ్ళు పనులు చేయకుండానే బిల్లులు మెక్కేశారు. దాని విలువ 165 కోట్లు. దానిలో పెద్ద తలకాయలు కూడా ఉన్నాయి, అధికారులు కూడా ఉన్నారు. రాజకీయ అవినీతిలో, ప్రతి రాజకీయ అవినీతిలో కూడా అధికారుల పాత్ర కూడా ఉంటుంది. రాజకీయ నాయకుడికి 90% 80% ముడితే ఈ అధికారులకి 10% 20% ముడుతుంది. కక్కుర్తికి లొంగిపోతారు అధికారులు. ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదువుకొని గ్రూప్స్కి వెళ్ళి చిన్నపాటి కక్కుర్తిలో ఇరుక్కుపోయి జీవితాంతం బాధపడతారు. పొలిటీషియన్స్కి ఏముంది, కొంతమందికి సిగ్గు కూడా ఉండదు. మళ్ళీ జనాల్లోకి వెళ్ళిపోయి మా మీద కుట్ర పన్నారు, మా మీద కక్ష పన్నారని కులాన్నో మతాన్నో దేన్నో ఒకదాన్ని వాడుకుంటారు. కానీ ఎటొచ్చి బలైపోయేది చదువుకున్న అధికారులే. కాబట్టి అధికారులు ఆలోచించాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే బలయ్యేది మీరే అనేది పోలీసులు అధికారులే ఆలోచించి ఒలి దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఎవరైనా సరే, ఏ శాఖలో ఉన్న వాళ్ళు అయినా సరే. చూడండి, పిఏఓలో పనులు చేయకుండా 165 కోట్లు ఇచ్చేశారంట. ఇంకా అంతకుమించి ఇంకేమైనా తప్పు ఉందా? సరే, ఇట్లాంటివి చాలా ఉంటాయి, పక్కన పెడదాం. అండమాన్ దగ్గర 6 టన్నుల డ్రగ్స్, విలువ 25,000 కోట్లు, 6 మయన్మార్ జాతీయుల అరెస్ట్. ఇలాంటి వార్త వస్తుంది. దీనిలో ఏంటి నిజాలేంటి మాత్రం బయటకు రావు. మా విశాఖపట్నంలో ఎప్పుడో కనిపించింది డ్రగ్స్ కంటైనర్, ఇప్పటికీ వాస్తవం ఏంటో తెలియలే. తొలి రోజే అదాని రచ్చ, ఇందాక చెప్పుకున్నాంలే. ఏం చేసినా స్కామే. జగన్ జమానాలో అంతా నాకేంటి లెక్కలే. ముడుపులు ఇచ్చిన వ్యాపారవేత్తలకు రెడ్ కార్పెట్. డీల్ సెట్ అయితే చాలు, నిబంధనలు ఏవి ఉండవు. 1000 కోట్ల టెండర్లు అప్పనంగా అప్పగించేయడమే. పోర్టుల నుంచి విద్యుత్ మీటర్ల వరకు అదే లెక్క. నష్టాల్లో ఉన్న సంస్థలకు పిలిచి మరీ పనులు. అదాని వ్యవహారం బయటపడడంతో ప్రజల్లో పలు అనుమానాలు. నాటి సర్కారులో కాంట్రాక్టులన్నిటిపై విచారణ జరిపించాలని డిమాండ్. ఏమీ ఉండదండి. నాటి సర్కారులో కాంట్రాక్టులన్నిటి మీద విచారణ జరిపించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు. రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఉదాహరణలో ఒక 2 చెప్తా. ఒకటి, అదానికి చాలా కాంట్రాక్టులు ఇచ్చారు. బొగ్గు అతని నుంచి కొంటున్నారు. ఎన్టీపీసీకో ఏపీజీఎన్కో బొగ్గు అతని నుంచి ఎక్కువ ధరకు కొంటున్నారు. దాని మీద విచారణ ఇచ్చారు. దాని మీద టెండర్లు రద్దు చేయరు. అలాగే ఇది కూడా రద్దు చేయడం కష్టం. దానిలో తప్పులు జరిగాయని తెలిసిన జగన్ మీద కేసు నమోదు చేయాలని చూస్తే అదాని మీద కూడా కేసు నమోదు చేయాలి. అది జరగని పని. అంత సీన్ ఈ దేశంలో లేదు. అది ఒకటోది. రెండోది, పోనీ ఇంకో ఎగ్జాంపుల్, షిరిడి సాయికి దాదాపుగా 90,000కు పైగా కాంట్రాక్ట్లు ఇచ్చారని అప్పట్లో టీడీపీ వాళ్ళు ఆరోపించారు. ఈనాడులో పదే పదే రాశారు కదా, షిరిడి సాయిని జగన్ బినామీ సంస్థ షిరిడి సాయి ఆ కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ అని. అదే షిరిడి సాయి దగ్గర తెలుగుదేశం పార్టీ 2024 జనవరి 11, 12 తేదీల్లో దాదాపుగా 40 కోట్లు అధికారికంగా అఫీషియల్గా అందరికీ తెలిసేలాగా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 40 కోట్ల లంచం తీసుకుంది. సో అఫీషియల్గా తెలిసేలాగే 40 కోట్లు అంటే తెలియకుండా ఇంకెంత తీసుకున్నారో. ఇప్పుడు షిరిడి సాయి మీద ఎంక్వైరీ చేసే దమ్ముందా? వాళ్ళ డబ్బులే తిని వాళ్ళ మీద ఎంక్వైరీ ఎందుకు వేస్తారు? వేయరు. ఇదంతా కామన్. ఈవెన్ మెగా అయినా అంతే. పోలవరం ప్రాజెక్టు చేశారు మెగా, వాళ్ళ మీద విచారణ చేయగలరా? చేయలేరు. కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరైతే తప్పు చేశారో ఈ ప్రభుత్వానికి తెలుసు. వాళ్ళని పిలిపించి సీక్రెట్గా డీల్ సెట్ చేసుకుంటున్నారు వీళ్ళు. అంతే తప్ప వీళ్ళేదో నిజాలు బయటకు తీస్తారు, నిజాయితీగా పనిచేస్తారని ఆలోచించడం, అనుకోవడం అవివేకం, అజ్ఞానం, మూర్ఖత్వం. నేనైతే ఆ అజ్ఞానంలో ఉండను. కాబట్టి అందరూ, ఈవెన్ తెలుగుదేశం పార్టీ అభిమానులైనా సరే, ఏ పార్టీ అభిమానులైనా అదే ఫిక్స్ అవ్వండి. ఇదంతా కూడా నీకేంటి నాకేంటి. ఈ 2 పార్టీలు వాళ్ళు అవినీతి చేశారు, వాళ్ళ అవినీతిలో వీళ్ళు భాగం తీసుకుంటున్నారు. నేను చెప్పాల్సింది పచ్చిగా చెప్పా. ఇంకా నన్ను డిస్టర్బ్ చేసి కెలికితే ఆధారాలతో సహా చెప్పేస్తా. ఆధారాలు కూడా ఉన్నాయి. షిరిడి సాయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్టు ఆధారాలు ఉన్నాయి. ఈసీఐ వెబ్సైట్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. అదాని 100 కోట్లు వద్దు, ఆ డబ్బులను బదిలీ చేయవద్దని లేఖ రాశాం. ఓకే. పర్యాటక ఆంధ్ర టూరిజం హబ్గా మార్చేందుకు కృషి. రాష్ట్రంలో పర్యాటకానికి అద్భుత అవకాశాలు. ఏటా 10% వృద్ధికి ఛాన్స్. ఎకో టూరిజంకి ప్రత్యేక కార్పొరేషన్. పవన్ కళ్యాణ్ గారు నిన్న పర్యాటకం మీద, దేవాదాయ శాఖ మీద సమీక్ష చేశారనమాట. ఆలయ పర్యావరణ సహజ చారిత్రక పర్యాటకంపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. తర్వాత సెకీ ఒప్పందంపై నేను సంతకం పెట్టలేదు. ఇదిగోండి,
నా డిజిటల్ సంతకం వాళ్ళే పెట్టేశారేమో, మరి దీని మీద ఈయన కేసు పెట్టచ్చు. ఈయన ఇప్పటికిప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టచ్చు. నా సంతకం మిస్యూజ్ అయింది, ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది, కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి కేసు పెడితే ప్రభుత్వం విచారణ చేస్తుంది. విద్యుత్ బాంబు పేల్చిన బాలినేని, ఆ ఒప్పందంతో నాకు సంబంధమే లేదు, మంత్రినైన నాతో జగన్ ఎప్పుడూ చర్చించలేదు, నాడు విద్యుత్ శాఖను నడిపింది సీఎంఓనే, ఎన్నికలకు ముందే వైసీపీని వేడదామనుకున్నా, చంద్రబాబుతో మాట్లాడా, రమ్మన్నారు, నా రాత బాగోకప్పుడు పార్టీ మారలేదు. ఆంధ్రజ్యోతితో మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డి, కరెక్టే. తర్వాత కోస్తా రోడ్ల పునర్నిర్మాణం, ఇందుకోసం 650 కోట్ల నాబార్డు నిధులు, రహదారులపై సమీక్షలో సీఎం హామీ, రిపేర్కు వీలైనంతగా రోడ్ల ధ్వంసం, 1447 కిలోమీటర్ల మేర తిరిగి వేయాల్సిందే. మంత్రి జనార్దన్ రెడ్డి ప్రజెంటేషను, సంక్రాంతి నాటికి గుంతల రహితంగా రోడ్లు. నేనైతే నమ్మను, సంక్రాంతి నాటికి గుంతల రహిత రోడ్లు అంటున్నారు కానీ నేనైతే నమ్మను. సరే చూద్దాం. పవర్ హౌస్, ఇంటింటికి సోలారు, సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాష్ట్రం. మంచిది. రామ్ గోపాల్ వర్మ పరారి, సోషల్ మీడియాలో పోస్టులపై కేసు, అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి, ఫోన్ స్విచ్ ఆఫ్, రెండోసారి విచారణకు రాకపోవడంతో హైదరాబాద్లో నివాసానికి పోలీసులతో న్యాయవాది గొడవ, ఇంటికి ఎందుకు వచ్చారని నిలదీత, వర్చువల్గా విచారించాలని మెసేజ్, కోయంబత్తూరులో ఉన్నట్టు సమాచారం. నిన్నగాక మొన్న ఆయన కోయంబత్తూరులో ఉన్నట్టు ఒక మోహన్ లాల్తో ఒక సెల్ఫీ దిగి ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. సో ఆయన కోయంబత్తూరు లేదా ఆ సరౌండింగ్స్లో ఎక్కడో తిరుగుతున్నాడు అనేది పోలీసుల అనుమానం. ఇక ఆంధ్రజ్యోతి తర్వాత చాలామంది 4వ పత్రిక ఆంధ్రప్రభ వద్దు, ప్రజాశక్తి చదవండి లేదా ఆంధ్రభూమి చదవండి అని అంటున్నారు. ఆంధ్రప్రభలో ఎక్కువ వార్తలు, ఒక పేజీలో మొదటి పేజీలో ఎక్కువ వార్తలు కవర్ అవుతాయండి. ప్రజాశక్తిలో మ్యాక్సిమం వాళ్ళు కవర్ చేసేది 4 వార్తలే, ప్లస్ అలైన్మెంటు డిజైన్ బాగోదు. ఆంధ్రభూమి ఈ పేపర్ అసలు ఓపెన్ అవ్వదు. నాకు చాలామంది సలహా ఇస్తున్నారు ఆంధ్రప్రభ వద్దు, భూమి చదవండి లేదా ప్రజాశక్తి చదవండి అని. ప్రజాశక్తిలో ఏముండదు, 4 లేదా 3 వార్తలే ఉంటాయి. ప్రజాశక్తి అఫ్కోర్స్ అది కామ్రేడ్లది, సిపిఎం పార్టీ వాళ్ళది, కొన్ని సిద్ధాంతాలతో నడుస్తున్న పత్రిక, కానీ అందులో కవరేజ్ అంతా ఎక్కువగా ఉండదు. ఆంధ్రప్రభ నేను ఎందుకు చదువుతానంటే వీళ్ళు అలైన్మెంట్ బాగుంటుంది, ఎక్కువ వార్తలు పెడతారు ఒక పేజీలో, అందుకే నేను ఇది చదువుతా. చూడండి, తొలి రోజే అదానీ ప్రకంపనలో, పార్లమెంటు ఉభయ సభల్లోనూ రచ్చ అని ఈ అంశాన్ని చూసారా. ఈనాడులో వేయలేదు, ఆంధ్రజ్యోతిలో వేయలేదు. ఈ 2 ఫోటోలు కూడా వీళ్ళు వేశారు ఫస్ట్ పేజీలో. ప్రధాని మోదీ మాట్లాడుతున్నది వేశారు, ఇటువైపు విపక్ష ఎంపీలు ధర్నాలు చేస్తున్నది వేశారు. ఈ కవరేజ్ 3 పత్రికల్లో ఎక్కడా వేయాల. అలాగే మళ్ళీ తెరపైకి నవళి, కృష్ణాపై ఎగువన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు డిపిఆర్ సిద్ధం చేసిన కర్ణాటక, ఆమోదించాలంటూ తుంగభద్ర బోర్డుకు ప్రతిపాదనలు. ఇది కూడా ఈనాడు ఆంధ్రజ్యోతిలో వేయాల. నవలి ప్రాజెక్టు మళ్ళీ కర్ణాటక తెర మీదకి తీసుకొచ్చింది, తుంగభద్ర బోర్డుకు లేఖ రాసింది ఆమోదించండి అని. అదే జరిగితే ఏపీ తెలంగాణకు తీవ్ర నష్టం. ఈ వార్త ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఇలా ఆంధ్రప్రభలోనే రాశారు. అందుకే నేను ఆంధ్రప్రభ చదువుతాను 4వ పత్రిక. నాకు చాలామంది సలహాలు ఇస్తున్నారు, అటువంటి వాళ్ళకి చెప్తున్నా, దయచేసి ఏమనుకోవద్దు. తర్వాత అమరావతి కొత్త డిజైన్లు, నార్మన్ పోస్టర్కే మళ్ళీ అవకాశం, దశల వారీగా ప్రపంచ బ్యాంకు రుణాలు, పీపీపీ పద్ధతిలో స్టేట్ హైవేలు, సంక్రాంతి నాటికల్లా గోతులు లేని రోడ్ల మరమ్మతులు ప్రజలకు నచ్చాలి, లేదంటే బ్లాక్ లిస్టులోనే కాంట్రాక్టర్లు. చూద్దాం. ఇక డిజిటల్ పాన్ కార్డులు, క్యూఆర్ కోడ్ ఆధారిత సేవలు, అటల్ ఇన్నోవేషన్కు 2750 కోట్లు. బాగుంది. ప్రధాని మోదీ వైజాగ్ పర్యటన రద్దు, డ్రిప్ ఇరిగేషన్లో ఏపీ టాపు, 2.05 లక్షల ఎకరాల్లో సాగు, 26 జిల్లాల్లో 75,000 మంది రైతులకు ప్రయోజనం. మంచిది. మహా సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్. బాగానే ఉంది. తెల్లరాయి దొంగాట, రెవెన్యూ ఫారెస్ట్ భూములే టార్గెట్, అనుమతులు ఉండవు, అడిగేవారు ఉండరు. అక్కడ అధికార పార్టీ నేతలదే ఇష్టారాజ్యం. గతంలో వైసీపీ, ఇప్పుడు టీడీపీదే పెత్తనం. సైదాపురంలో మళ్ళీ మొదలైన తవ్వకాలు, అక్రమ రవాణాకు రంగం సిద్ధం, స్థానిక ప్రజాప్రతినిధికి టన్నుకు 5,000 కప్పం, ఆ దిశగా కుదిరిన ఒప్పందం. తిరుపతి నెల్లూరు సరిహద్దులో జోరుగా తవ్వకాలు, గతంలో 100 కోట్లకు పైగా విలువైన తెల్లరాయి దోపిడీ. అధికారంలో ఎవరుంటే వాళ్ళు, ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళదే తెల్లరాయి, అదంతా కామన్. మత్తు వదలరు, వదిలించరు, కూటమి ప్రభుత్వాన్ని నిర్లక్ష్యానికి తోట్లు. గంజాయికి తోడు మత్తు బిల్లలు, దగ్గుమందు ఇంజక్షన్లు, మందుల షాపుల్లో విచ్చలవిడిగా అమ్మకాలు. గంజాయికి తోడు మత్తు బిల్లలు అమ్ముతున్నారంట, మత్తు ఇంజక్షన్లు అమ్ముతున్నారంట, మందుల షాపుల్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారంట. చూడండి ఒకసారి.
విశాఖలో సిబిఆర్ఎస్ సెంటర్ 2 తెలుగు రాష్ట్రాల్లో విమ్స్కు దక్కిన అవకాశం. కెమికల్, బయోలాజికల్, రేడియాలజికల్, న్యూక్లియర్ మెడికల్ మేనేజ్మెంట్కు పెద్దపీట. విపత్తు నిర్వహణ కేంద్రం ఏర్పాటుతో మరిన్ని సేవలు. ఇకపై అగ్ని ప్రమాద బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అని ఇంకోటి రాశారు విమ్స్ది. సో ఇట్లా 4 పత్రికల్లో కూడా రకరకాల అంశాలు వచ్చాయి, వివిధ అంశాలు వచ్చాయి. కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడతో ఈ వార్తా విశ్లేషణ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.